10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు నేను చెప్పే కొన్ని టిప్స్ ఏంటి అంటే, ముందుగా క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఒకసారి బాగా చదవండి. సో చదివిన తర్వాత మీకు ఏ క్వశ్చన్స్ అవి బాగా వచ్చినో ఆ క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏవైతే బాగా వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మొదటగా సెక్షన్ వైజ్గా రాసుకోండి. అలాగే రెండోది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఏవైతే బెల్ టైం ఉంటుందో, అంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఎలా అయితే ఉంటుందో, హాఫ్ అన్ అవర్కి గ్యాప్ చూసుకుంటూ ఆ గ్యాప్లో మనం ఏవైతే 1 మార్క్స్ ఉన్నాయో, 2 మార్క్స్ ఉన్నాయో, లేదంటే 4 మార్క్స్, 8 మార్క్స్ అని కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకొని ఇన్ టైంలో ఆ క్వశ్చన్స్ రాసే విధంగా ప్లాన్ చేసుకోండి. తర్వాత ఏంటి అంటే మనకి కష్టంగా ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాస్ట్లో రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దానికోసం మనం టైం వేస్ట్ చేయడం అనేది చేయకూడదు.